ఫ్రెండ్స్, సిబిఎన్ గారి గవర్నమెంట్ నుండి నాకు కౌంటర్ వచ్చింది. బట్ ఆ కౌంటర్ లో ఒక డేంజరస్ మిస్టేక్ ఉంది. ఒక పెద్ద బ్లండర్ చేశారు. అది మీకు తెలిస్తే షాక్ అవుతారు. నిన్న శ్రీరామనవమి రోజు మా ఇంట్లో వాళ్ళు నాకు పానకం వడపప్పు పెట్టారు. ఇటువైపు ఏమో సీఎం సిబిఎన్ గారి గవర్నమెంట్ సైడ్ నుండి నాకు కౌంటర్ పెట్టారు. నన్ను డైరెక్ట్ గా అడ్రస్ చేస్తా. ఇలాగ సిబిఎన్ గారి గవర్నమెంట్ సైడ్ నుండి నన్ను అడ్రస్ చేస్తా, నాకు డైరెక్ట్ గా రెస్పాండ్ అవ్వడం ఇది మూడోసారి. ఇది రౌండ్ 3 అనమాట. లాస్ట్ 2 రౌండ్స్ మీకు గుర్తున్నాయి కదా. రౌండ్ 2 ఏమో హోమ్ మినిస్టర్ గారు ఎవిడెన్సెస్ లేకుండా నా పేరుని అసెంబ్లీలో ప్రస్తావించడం. దానికి ముందు రౌండ్ 1 ఏమో నేను అననివి నేను అన్నానని ఎవిడెన్సెస్ లేని ఆర్గ్యుమెంట్స్ తో నాకు కౌంటర్ ఇవ్వడం. ఈ జరిగిన 2 రౌండ్స్ లో నా సైడ్ నుంచి నేను మళ్ళీ వాళ్ళకి రెస్పాన్స్ ఇచ్చాను. కానీ ఇప్పటిదాకా అటు నుంచే ఇంకా రెస్పాన్స్ ఏమీ రాలేదు ఆ 2 రౌండ్స్ లో. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి అన్నట్టు నేను సిబిఎన్ గారిని క్వశ్చన్ చేస్తా చేసిన ఒక షార్ట్ వీడియో మీద కౌంటర్ చేస్తా రౌండ్ 3 మొదలు పెట్టారు. సో ఈ ఎపిసోడ్ లో నేనేం చేస్తానంటే, నేను చేసిన ఆ షార్ట్ వీడియో ఏంటి, అందులో ఏం మాట్లాడాను, సిబిఎన్ గారికి నేను ప్రెజెంట్ చేసిన రిక్వెస్ట్ ఏంటి, నోటికి ఏదొస్తే అది మాట్లాడానా లేదా నా రిక్వెస్ట్ కి హేతుబద్ధత ఉందా, సైంటిఫిక్ గా ఫ్యాక్ట్స్ బేస్డ్ గా నా రిక్వెస్ట్ సిబిఎన్ గారికి ఆ షార్ట్ వీడియోలో నేను ప్రెజెంట్ చేశానా అని ఫస్ట్ అది చూద్దాం. దాని తర్వాత దాన్ని కౌంటర్ చేస్తా సిబిఎన్ గారి గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు ఏం కౌంటర్ ప్రొడ్యూస్ చేశారో చూద్దాం. అంతేకాదు వాళ్ళు కౌంటర్ చేసిన అప్రోచ్ లో హేతుబద్ధత ఉందా, సైంటిఫిక్ గా ఫ్యాక్ట్స్ బేస్డ్ గా వాళ్ళు నన్ను కౌంటర్ చేశారా, వాళ్ళు ఈ కౌంటర్ లో కమిట్ చేసిన పెద్ద బ్లండర్ ఏంటి అని చూసి ఫైనల్ గా నేను సిబిఎన్ గారికి ఒక చిన్న క్వశ్చన్ ప్రెజెంట్ చేస్తాను. సిబిఎన్ గారు రెడీ సార్?